నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మా యొక్క కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వెంకయ్య సారు, ప్లస్ ఉద్యోగాల సంఘము కోటయ్య సారు, అందరూ కూడా ప్రముఖులు ఇక్కడికి వచ్చేసి జిల్లా నాయకులు మన అశోక్ అన్న గారు అందరూ ఇట్టి కార్యక్రమాన్ని యాదవ్ సంఘం భవనంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బీపీ మండల్ గారి ఆశయాలను మనందరం కూడా ఆయనని ఆశయాల్ని నెరవేరాలని మరీ ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు వాళ్ళ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరాధ్య దైవం, బీసీ కమిషన్ చైర్మన్, రిజర్వేషన్ల పితామహుడుగా పేరుగాంచినటువంటి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి ఆశయాలను సాధించడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మండల్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ మండల్ కమిషన్ యొక్క సిఫార్సులను ఈయన దాదాపుగా ఒక 8 సంవత్సరాలు అన్ని ప్రాంతాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను పర్యటించి బీసీల యొక్క స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. అందులో ఈయన 27 అంశాలను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే అందులో అమలు చేస్తున్నది కేవలం ఒకే ఒకటి, అది 27% రిజర్వేషన్లు మాత్రమే. కానీ ఈరోజు జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలు కానీ, కేంద్రంలో చూసుకున్నట్లయితే ఓబీసీలు కానీ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తూ వారి యొక్క అంశాలను, ఏవైతే ప్రతిపాదించినటువంటి అంశాలు ఉన్నాయో, ఏ విషయాలైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకురావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమిటంటే అగ్రవర్ణ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీలు కనుక కులగణన చేసినట్లయితే లేదా వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చినట్లయితే మన యొక్క అధికారాలు పోతాయి అనేటటువంటి భయంతో ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా బీసీలను అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఆ రోజుల్లోనే బీసీ ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలైనా అమలు చేయాలి. చేయకపోతే బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికోసం ప్రయత్నం చేసి ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఆ ఆశయాల సాధన కోసం ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటారు. ఆర్యులు, అనార్యులు అనేటువంటి జాతులు మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు, ఆర్యులు అనేటువంటి వాళ్ళ యొక్క పెత్తనంతో అనార్యులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈనాడు మనం చెప్పుకునేటువంటి ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళు అనార్యులుగా, మరియు ఎస్సీ ఎస్టీలు అనేటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళుగా గుర్తించేటువంటి సందర్భంలో 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో కనీసం మరి దీని గురించి ఏదైతే ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడే కన్నా ముందు బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క రచనలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ రిజర్వేషన్ వచ్చేటువంటి విధానంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సందర్భంలో మరి ఎవరైతే ఇంకా ఈ ఎస్సీ ఎస్టీలే కాదు ఇంకా ఇతర కులాలు అనేటువంటి ఈనాడు మనం చెప్పుకునేటువంటి ఓబీసీలు ఎవరైతే ఉన్నారో ఆ ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అనేటువంటి రాజ్యాంగ పరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సిఫారసు చేయటం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులకు. ఆనాడు మరి ప్రధానమంత్రి ఇంతమంది జనాభా ఉన్నారా లేరా అనేటువంటి దాని మీద 1952లో ఒక కమిషన్ కాకే కలేకర్ అనేటువంటి కమిషన్ వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి గుండెలు బలిగి ఓహో ఓబీసీలకు మనం రాజ్యాంగ రిజర్వేషన్ కల్పించినట్లయితే అసలు కనీసం మన యొక్క బీడలు వారిపోతాయి అనేటువంటి కుట్ర ఆనాడు ఉన్నటువంటి ఆర్యులలో, అంటే ఆర్యులు ఎవరైతే ఉన్నారో క్షత్రియులు కానీ, బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుండెలు గుబులమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటు తర్వాత దాని గురించి ఏదైతే జనాభా చూసినట్లయితే కనీసం వేల సంఖ్యలో ఓబీసీల యొక్క సంఖ్య తేలింది కాకా లెక్క. ఆ గవర్నమెంట్కి సబ్మిట్ చేసినప్పుడు, నెహ్రూ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే దాన్ని తీసుకుపోయి చెత్తపుట్టలు వేసేసి అప్ టు మరి 1979 వరకు, అంటే జనతా గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దీని గురించి ఆలోచన లేదు. జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన ఇప్పుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ ఏదైతే ఉన్నాడో ఆయన కమిషన్ చైర్మన్గా నియామకం చేసి మరి
ఆయన చేసినటువంటి సిఫారసులు కూడా మరి ఏదైతే ఈరోజు 42 సిఫారసులు ఉంటే దాంట్లో 27ను సబ్మిట్ చేస్తే ఆ 27ను మరి బీపీ సింగ్ గారి యొక్క పుణ్యమా అంటూ ఈనాడు మరి అంతో ఇంతో మరి రిజర్వేషన్ అనేటువంటిది బీసీలకు ఉన్నదంటే మరి బీపీ మండల్ గారి యొక్క పుణ్యం అనేటువంటిది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి బీపీ సింగ్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసిందని అంటే తన పదవిని కూడా త్యాగం చేసింది. ఈనాటి వరకు కూడా ఈరోజు మరి మనకు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా కులగణన పెడదామనేటువంటి ఆలోచన మేనిఫెస్టోలో పెట్టుకొని కూడా మరి లోకల్ బాడీ ఎలక్షన్లకు పిలిపించి ఈనాడు కులగణనను కూడా తాత్సర్యం చేస్తుంది. మరి ఏదైతే మరి ఈనాడు ఉన్నటువంటి ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఏకమంటే మరి చెట్టుకోడు పుట్టకోడు ఈడో వర్గం ఆరో వర్గం మర్చిపోయి మనం అందరం కూడా ఏదైతే జనాభాలో 50-60% ఉన్నటువంటి వాళ్ళం ఓట్ల ద్వారా మనము మన యొక్క రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలనేటువంటి ఐకమత్యానికి వచ్చినట్లయితే, ఓట్ల ద్వారా మన రాజ్యాన్ని సాధించుకున్నట్లయితే ఈ కులగణనలు ఆళ్ళనీళ్ళను ఎవరిని దయాదాక్షిణ్యాలతోటి వాళ్ళను డిమాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడదు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మరి మహానుభావుడు మరి బీపీ మండల్ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి 106వ జయంతిని జరుపుకునేటువంటిది భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ పూర్తిగా వారిని స్మరించుకోవటం, వారికి మరి మనం చాలా రుణపడి ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తాం.